హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వంశీకృష్ణ మువ్వల. నా ప్రయాగ జర్నీని మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ప్రయాగ బయలుదేరేదానికి ట్రైన్ గూడూరులో వెయిట్ చేస్తూ ఉన్నాము. అందరం మా ఫ్యామిలీ అంతా కూర్చొని ఎప్పుడెప్పుడు వస్తుందా ట్రైన్ వెయిట్ చేస్తూ చూస్తూ ఉన్నాము. మా తమ్ముళ్ళు, మా పిన్ని, మా బాబాయ్, నా కొడుకు, అందరం, మా అన్న, అందరం వెయిట్ చేస్తూ ఉన్నాము. సో అంతలోకి నా ట్రైన్ వచ్చేసింది. అందరం ట్రైన్ ఎక్కి కూర్చున్నాము. ఫ్యామిలీలతో 17 మంది జాలీగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. సో ట్రైన్లో ఏం చేయాలో తెలియక రాజురాని, పేకాట అవి ఇవి ఆడుకుంటా ఎంజాయ్ చేస్తూ నా ట్రైన్ జర్నీని కంటిన్యూ చేస్తూ ఉన్నాము. అంతలో ఒక రోజులో అయిపోయింది. రెండో రోజు మా బ్రదర్ది బర్త్డే వచ్చింది. సో అనుకోకుండా కేక్ దొరకలేదు. సో బ్రెడ్ దొరికింది. ఆ బ్రెడ్ తీసుకొని ఆ బ్రెడ్ తోటి కట్ చేసి వాడి హ్యాపీ బర్త్డే సెలబ్రేట్స్ గ్రాండ్గా చేసేసాము ట్రైన్లోనే. ఎంతమంది మారిగా మీ ఫ్యామిలీలో అన్ఎక్స్పెక్టెడ్గా ట్రైన్ జర్నీలో బర్త్డే వస్తే బర్త్డే సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేశారో కామెంట్లో తెలపండి. నాకైతే ఫస్ట్ టైం మరి జరిగింది. సో ట్రైన్లో అన్ఎక్స్పెక్టెడ్గా 2 రోజుల జర్నీ కాబట్టి ఆ జర్నీలో వాడి బర్త్డే జరిగింది. సో అందరం జాలీగా హ్యాపీగా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. మా శ్రీకాంత్ గడి కూతురు, వాళ్ళ వైఫ్, అందరం జాలీగా ఎంజాయ్ చేస్తూ ఇట్లే మా జర్నీని కొనసాగిస్తూనే వెళ్తూ 2 days ట్రైన్లోనే సరిపోయింది మాకు. చాలామంది జర్నీ చేయాలంటే ఎంత ఇబ్బంది అనేది అర్థం అయింది మాకు ఈ 2 daysలో. కానీ పిల్లలు అందరూ ఉండేలేక సంతోషంగా మా జర్నీని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాము. కాసేపట్లో అంతాక్షరి కూడా స్టార్ట్ అయింది. గుండెల్లోన నిన్ను వచ్చేసి గూడే కట్టి గుంపాలేక చూసుకుంటానే. గుండెల్లోన గుండె సంతకుండా సీతాలమ్మ ఫోటో ఫోటో కూర్చోండి. మాటలు రాగే అలా మాటున ఉన్నది మంచి సంగతి బయటికి లేకే మా ట్రైన్ జరిపోయింది. సో అందరం వ్యాన్ ఎక్కేసి ప్రయాగ రీచ్ అయిపోయాము. నెక్స్ట్ ప్రయాగ జర్నీని మళ్ళీ అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. బాయ్.